చేయండి మీరు ఒక్కసారి. కొందరు మునులైతే రాముని యొక్క తేజస్సు చూడగానే వాళ్ళు విస్మితులై అలా ఉండిపోయారు. ఇప్పుడు రాముడు విస్మితుడై ఉండిపోయాడు అగస్త్యుడిని చూసి. అంటే ఆయన తేజస్సు ఎలా ఉంటుందో, ఎటువంటి వాడో మీరు ఆలోచించండి. అందుకే రామాయణంలో పైకి కనపడకుండా పాత్ర పోషణం చేస్తారు ఋషులందరూ. విశ్వామిత్రుడి శక్తి ఎటువంటిదో మనం బాలకాండలో చూసాం. వశిష్ఠుడు ఎటువంటి వాడో బాలకాండ అయోధ్యకాండలో చూసాం. అగస్త్యుడు ఎటువంటి వాడో అరణ్యకాండలో చూస్తున్నాం. అందుకని ఆయన అంటారు, గబగబా వచ్చి ఒక్కసారి ప్రతిజగ్రాహ కాకుత్స అర్చయిత్వాసనోదకై కుశల ప్రశ్నముక్త్వాచ హ్యాస్యతామితి చాబ్రవీత్. ఆ రాముడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి వచ్చినటువంటి వాడిని అతిథిగా చూశారు అగస్త్య మహర్షి. అందుకని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. ఇచ్చి కూర్చో రామా అన్నారట తాను కూర్చుని. పెద్దలైనటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు కూర్చుని తప్ప రాముణ్ణి కూర్చోమనకూడదు. అందుకని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక అందమైన శ్లోకం ఇచ్చారు వాల్మీకి మహర్షి. తన మనసు తీర పూజించారట అతిథిగా. ఎందుకని? లోపల తెలుసు వచ్చిన వాడెవరో. పైకి శ్రీ మహావిష్ణువు అని ప్రార్థన చేయడానికి వీల్లేదు, నరుడిగా మాత్రమే గుర్తించాలి, తాను ఋషిగా నిలబడాలి. అందుకని ప్రేమ మీర మాలల మీద మాలలు, మాలల మీద మాలలు, పుష్పమాలలు ఇచ్చి అర్చన చేశారట. అర్చన చేసి ఒక మాట చెప్పారు, రామా నువ్వు వచ్చినప్పుడు నేను ఎక్కడున్నానో చూసావు కదా, అగ్నిహోత్రశాలలో ఉన్నారు. ఎందుకున్నానో తెలుసా రామా? ధర్మం నేర్పుతున్నారు. ఈ ధర్మం రామా రక్షించేది. పెద్దలు మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అందుకే పూర్వం మనకు ఒక నియమం ఉండేది. పిల్లలు ఇంటికి వస్తే ఓసారి పెద్దల దగ్గరికి పంపించండి రా అనేవారు. ఇంట్లో సంస్కారానికి పునాది ఎక్కడ పడేదో తెలుసా అండి? సంస్కారానికి పునాది తాతగారి ఒళ్ళో నాయనమ్మ చెప్తున్న కథలతో కూడిన గోరు ముద్దల్లో పడేది సంస్కారం. పిల్లలు తాతగారి పక్కన పడుకుంటే రాత్రుళ్ళు తాతగారు ఒక బాలకాండలో ఒక సర్గ మొదలుపెట్టి అందులో ఉండేటటువంటి ధర్మాధర్మములను గూర్చి, ఒక్క అగస్త్య మహర్షి దర్శనాన్ని రామలక్ష్మణులు చెయ్యడం గురించి పరవశించిపోతూ తనకి జ్ఞాపకం ఉన్న శ్లోకాలు పలుకుతూ ఆ పద్యాలు పాడుతూ మనవల్ని కూర్చోపెట్టుకుని చెప్తూ ఉంటే వాళ్ళు పడుకోవడం మానేసి తాతగారు చెప్పండి, తాతగారు చెప్పండి అంటే తాతగారి కళ్ళు పడిపోతుంటే, నాన్న రేపు చెప్తానురా పడుకో అని తాతగారి పక్కన పడుకోబెట్టుకుంటే తాతగారు బ్రహ్మమునందే రమిస్తూ ఆ పద్యాలు పాడుకుంటూ కళ్ళు పడిపోయిన తర్వాత కూడా ఈశ్వర తేజస్సుతో ప్రకాశించేటటువంటి తాతగారి శరీరానికి పక్కన హత్తుకుని ఆ మనవడు ఈ శరీరాన్ని తన శరీరంతో కలిపి ఆయన మీద కాలేసి చెయ్యేసి పడుకుంటే నా మనవడని హత్తుకు పడుకున్న చోట ఒక గొప్ప సంస్కారి ఈ సమాజంలో నడవడానికి పునాది పడింది. ఆ తాతలు టీవీలు చూడడం వచ్చిన తర్వాత కుసంస్కారానికి పునాది పడింది. అందుచేత ఏ కథలు చెప్పాలో, మనవల్ని దగ్గర ఎలా పడుకోపెట్టుకోవాలో, ఏది మాట్లాడాలో మనకి నేర్పింది రామాయణం, మనకి నేర్పింది శాస్త్రం. అందుకని అగస్త్య మహర్షి అంటారు, అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్య అతిథిం ప్రతిపూజయేత్ అన్యథా ఖలు కాకుత్స తపస్వీ సముదాచరన్ దుస్సాక్షీవ పరే లోకే స్వాని మాంసాని భక్షయేత్. అగ్నికార్యం చెయ్యాలి రామా. అగ్నిహోత్రంలో ముందు ప్రీతికరమైన పని చెయ్యాలి. తర్వాత అతిథి వస్తే అతిథిని పూజించాలి. ఎవరు అగ్నికార్యం చెయ్యకుండా, అంటే ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే సంధ్యావందనం మానేసి పూజ చేసుకోవడం మానేసి లేచి కూర్చుని వాళ్ళతో మాట్లాడి న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చుని 9:30కో 9:10కో ప్యాంట్ వేసుకునే ముందు తువ్వాలు గుట్ట కట్టుకుని అగరత్తు తిప్పేయడానికి వెళ్ళిపోతే వాడు పొందే ఫలితం ఎలా ఉంటుందో కావ్య భాష గురించి గట్టిగా చెప్పకుండా అందంగా చెప్పిస్తారు అగస్త్య మహర్షితో వాల్మీకి మహర్షి. వాడు ఏం చేస్తాడట, దుస్సాక్షీవ పరేలోకే స్వాని మాంసాని భక్షయేత్. అబద్ధం సాక్ష్యం చెప్పిన వాడు ఎలా బతుకుతాడో అలా యమలోకానికి వెళ్ళిన తరువాత తన మాంసం పీక్కుని తను తినమంటారట. అంటే వాడు తన మాంసమే తాను పీక్కుని తను తింటుంటాడు. అంటే ఎంత ఘోరమైన దుస్థితిని పొందుతాడో చూశావా రామా? మనకి నేర్పారు, నీకు అక్కర్లేదు అనుకుంటే శిక్ష. అలా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకో, లేకపోతే రామాయణం వినడం ఎందుకు? అగస్త్య మహర్షికి చేత కదా, రాముడికి చేత కదా, అడ్డు పెట్టి మనకి చెప్తున్నారు మహర్షి. అందుకని రామాయణం వినడం.
సరే, అందుచేత ఆ మాట చెప్పి, రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథ పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్త ప్రియాతిథి. నువ్వు లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి రాజువి రామా, ఇవాళ మాకు ప్రియమైన అతిథిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను. అగస్త్య మహర్షి రాముడికి భోజనం పెట్టారు, భోజనం చేశారు. ఎటువంటి భోజనంట? వానప్రస్థులకి పెట్టే భోజనం పెట్టారట. ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు. ఎటువంటి వాడికి ఎప్పుడు భోజనానికి పిలిచినప్పుడు ఎటువంటి భోజనం పెట్టాలో తెలుసుకుని ఉండాలి. ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి మహర్షి. వానప్రస్థంలో ఉన్నవాడికి పెట్టే భోజనం రాముడికి పెట్టారట. పెట్టి అటువంటి మహానుభావుడితో మాట్లాడుతూ ఎంత గొప్ప మాట అన్నారంటే, అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళారు? ఆయనకి తెలుసు, రాముడికి తెలుసు, పైకి మాట్లాడుకోకర్లా. ఇంకా రావణ సంహారానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు దానికి కావలసినటువంటి సంభారాలు ఇవ్వగలిగిన శక్తి అగస్త్యుడి దగ్గర ఉంది. అందుకని అగస్త్యాశ్రమం దర్శిస్తే మనం పొందవలసిన ప్రయోజనం పొందుతాం లక్ష్మణ అన్నాడు రాముడు లక్ష్మణుడితోటి. ఆయన అన్నారు, ఇదం దివ్యం మహాఛాపం హిమరత్న విభూషితం వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాశో బ్రహ్మదత్త శరోత్తమ దత్తౌ మమ మహేంద్రేణ తూణీచాక్షయ సాయకౌ సంపూర్ణౌ నిశితైర్బాణై జ్వలద్భి ఇవ పావకై మహారజతకోశోయ అసిర్మే హేమభూషిత తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గంచ మామద జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా అన్నారు. రామ, ఇది విష్ణు ధనస్సు. ఈ ధనస్సు శ్రీ మహావిష్ణువు పట్టుకుంటారు. ఈ ధనస్సు నీకివ్వాలనే ఉంచాను. ఈ ధనస్సుని రామ స్వీకరించు. ఎందుకండి నాకు ఇవన్నీ అని రాముడు అనలేదు. రాముడు ఎందుకు పుచ్చుకుంటాడో సీతమ్మకి చెప్పాడు. ఇది అగస్త్యుడికి తెలుసు. ఎలా తెలుసు? త్రికాలవేది కనుక తెలుసు. అందుకని వైష్ణవ ధనస్సుని ఇస్తున్నాను. దీనితో పాటుగా బ్రహ్మగారిచ్చినటువంటి సూర్య తేజస్సు కలిగిన బాణం ఇస్తున్నాను. దీనితో పాటుగా ఇంద్రుడిచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి బాణములతో కూడిన అక్షయ బాణ తూణీరములు 2 ఇచ్చాడు. ఇచ్చి నువ్వు వచ్చినప్పుడు ఇమ్మని నా దగ్గర పెట్టాడు. ఏ ఇంద్రుడే ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నిన్నటి రోజునే ముఖం చాటు చేశాడు. ఎందుకు చాటు చేశాడో నిన్ననే చెప్పాను. అందుకని అగస్త్యుడి ద్వారా ఇప్పించాలి. అందుకని ఇదిగో 2 అక్షయ బాణ తూణీరాలను ఇస్తున్నాను. వీటితో పాటుగా ఒక బ్రహ్మాండమైనటువంటి బంగారు పిడిగలిగిన ఖడ్గం ఇస్తున్నాను. రామ, వీటిని స్వీకరించు. ఇంద్రుడు వజ్రాన్ని ధరించినట్టు వీటిని ధరించు. అలంకారంగా ధరించడానికి కాదిచ్చింది. రామ, వీటి చేత జయాన్ని పొందు. ఇది అగస్త్యుడి నోటి వెంట రావలసిన మాట. విజయీభవ, వీటితో జయాన్ని సాధిస్తావన్నారు. అయిపోయింది రావణాసురుడి పనిహ. ఒక అగస్త్య మహర్షి నోటి వెంట ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే రావణుడు నిహతుడైపోయినట్టు. ఎవరి దగ్గరికి వెళ్లాలో రాముడికి తెలుసు, ఎవరిని బాధ పెట్టి తాను చావాలో రావణుడికి తెలుసు. రామాయణం ఈ మాట చెప్పదు, ఇద్దరి ప్రవర్తన చెప్తుంది. నువ్వు రాముడిగా ఉంటే రాముడిగా ఉండు, రావణుడిగా ఉంటే రావణుడిగా ఉండు. స్వామి, మేము ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలని అడిగారు. ఇక్కడికి దగ్గరలో చిత్రకూటమని ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చెప్పరు. ఇది చెప్పడానికి సమర్థత ఉండాలి. ఇక్కడికి దగ్గరలో మహానుభావ రామ, నీ యందు ప్రీతితో చెప్తున్నాను, పంచవటి అనబడేటటువంటి ఒక గొప్ప వనం ఉంది. అక్కడ నువ్వు చక్కటి ఆశ్రమాన్ని నిర్మించకు. ఎదురుగుండా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పంచవటి భద్రాచలంలో ఉన్న పంచవటి ఒకటేనా? ఇప్పుడు నేను ఆ విషయంలోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అదొక పెద్ద చర్చ కదా. అందుకని కానీ మీకే రాను రాను అర్థం అవుతుంది. రావణాసురుడు సీతమ్మని భూమిని పెళ్లగించి తీసుకెళ్లాడా, జుత్తు పట్టి తీసుకెళ్లాడా, మీకే అర్థమైపోతుంది. సరే, అందుచేత ఆ పంచవటిలో నువ్వు నివాసం చేయి. నివాసం చేసి రామ ఒక్కటి గుర్తు పెట్టుకో. యథైషా రమతే రామ ఇహ సీతా తథాకురు దుష్కరం కృతవత్యేష వనేత్వామనుగచ్చతి. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ, నీతో కలిసి వచ్చింది. ఏమిటో అగస్త్యుడికి తెలుసు, రాముడికి తెలుసు. ఆ సీతమ్మ వస్తే తప్ప అవతార ప్రయోజనం జరగదు. అందుకని ఎవరూ చెయ్యలేని పని చేసింది ఇవాళ. రామ, సీతమ్మని భద్రంగా కాపాడుకో అన్నారు. ఏమిటి కాపాడుకోవడం? కాపాడుకోవడం మళ్ళీ రక్షించుకోవడం. అందులో రావణ వధ అంతర్లీనం. అందుకని ఇంత గొప్ప మాట చెప్పి అక్కడికి వెళ్ళమన్నారు.
అక్కడికి వెడుతుంటే ఓ చెట్టు మీద ఒక పెద్ద పక్షి ఒకటి కనపడింది, పర్వతాకారంతో కనపడి. అదండి రామా, నేను కూడా నీతో వస్తానని. దాన్ని చూసి రాముడు అనుకున్నాడు, ఇది ఎవరో రాక్షసుడు వచ్చాడు ఈ రూపంతోనని. అసలు నువ్వెవరని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను మీ నాన్నగారు అయినటువంటి దశరథ మహారాజు గారి స్నేహితుణ్ణి. దశరథ మహారాజు గారి పేరెత్తితే రాముడు పరవశించిపోతాడు, అందుకని ముందు ఆ మాట చెప్పాడు పక్షి. నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణయ్యా అన్నాడు. అనగానే రాముడు చాలా సంతోషపడిపోయి కోదండం మించి చెయ్యి కొంచెం స్టిఫ్ గా ఉన్నదాన్ని లూజ్ చేశాడు. చేసి, ఓహో మీరు మా తండ్రి గారి స్నేహితుడా, అయితే మా చేత నమస్కరింపబడదగిన వారు. అయ్యా మీరెవరు, మీరు ఎందుకు ఇంత పెద్ద పక్షి రూపంలో ఉన్నారన్నారు. ఆయన అన్నాడు, ప్రజాపతిలో చిట్ట చివరి వాడు కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి యొక్క 60 మంది కుమార్తెలలో 8గురిని తను వివాహం చేసుకున్నాడు. ఆ 8గురే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల. ఈ 8 మందిని వివాహం చేసుకున్న తర్వాత కశ్యప ప్రజాపతి పిలిచి ఒక మాట చెప్పారు, మీరు క్షేత్రములు కనుక నా యొక్క తేజస్సు చేత నాతో సమానులైన వారిని 3 లోకములకు అంతటినీ ప్రకాశింపచేయగలిగినటువంటి కుమారుల్ని నా తేజస్సు వల్ల కనమన్నారు. కానీ భార్యల యందు దోషం ఉంది. కొందరు కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సును అర్థం చేసుకున్నారు, అటువంటి కుమారులు పుట్టారు. కొంతమంది కశ్యప ప్రజాపతి మాటని తృణీకరించారు. ఏమిటో ఇలా చెప్తాడనుకున్నారు, అటువంటి వాళ్లే పుట్టారు. అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్వినులు. అశ్విని దేవతలతో కలిపి మొత్తం 33 మంది దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ఆ దైత్యులు ఈ భూమండలాన్నంతటినీ పరిపాలించేవారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ 3 భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు. 4వ భార్య కాళికకి నరకుడు, కాలకుడు అనేటటువంటి 2 పుట్టారు. 5వ భార్య తామ్రకి 5 కన్యలు పుట్టారు. వాళ్ళు క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి, శుకి. మళ్ళీ క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి మనవలు. భాసికి భాసపక్షులు పుట్టాయి. సేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రకి హంసలు పుట్టాయి, చక్రవాకములు పుట్టాయి. శుకుకి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడు, అరుణుడు అని 2 పిల్లలు పుట్టారు. ఆ అరుణుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అరుణుని యొక్క కుమారులలో నేనొకడిని. నా పేరు జటాయువు. నా అన్నగారు ఒకడు ఉన్నాడు, వాడి పేరు సంపాతి. ఆ సంపాతి మనకి కిష్కింధకాండలో కనబడతాడు చిట్ట చివర. అందుకని నేను కశ్యప ప్రజాపతి యొక్క వంశంలో పుట్టినవాడిని. మహాత్ములైన వారితో సంబంధం ఎంత జ్ఞాపకం పెట్టుకు చెప్పుకుంటారో చూడండి అంటూ ఆయన అన్నాడు. ఆ తరువాతి భార్య క్రోధవశకి 10 మంది కుమార్తెలు పుట్టారు. వాళ్ళు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ. ఈ 10 మంది పిల్లలకి మళ్ళీ మృగికి లేళ్లు పుట్టాయి, మృగమందకి ఎలుకబంట్లు పుట్టాయి, హరికి సింహాలు పుట్టాయి, బలమైన వానరాలు పుట్టాయి. భద్రమతకి ఇరావతి అనే పిల్ల పుట్టింది. ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది. ఆ ఐరావతం కశ్యప ప్రజాపతి వంశంలోంచే వచ్చింది. ఆ తర్వాత భద్రమద అన మాతంగికి ఏనుగులు పుట్టాయి, శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి, శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి, సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనటువంటివి పుట్టాయి. ఆ తరువాత సురస, కద్రువ అని సురసకి అనేక పడగల కలిగినటువంటి నాగములు జన్మించాయి. ఆ సురభికి పుట్టినటువంటి సురసకి కద్రువ పుట్టింది. ఆ కద్రువకి సాధారణమైనటువంటి సర్పములు జన్మించాయి. అయితే ఈ వినత యొక్క కుమారులైనటువంటి గరుడు, అరుణుడు అనబడేటటువంటి వాళ్ళల్లో అరుణుని యొక్క కుమారుడను నేను. ఇంతకీ రామానికి ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఈ కనపడేటటువంటి పశువులు, పక్షులు, మృగాలు ఇవన్నీ కశ్యప ప్రజాపతి యొక్క సంతానంలోంచి వచ్చాయి. అయితే కొంతమందికి దేవతలు పుడితే కొంతమంది భార్యలకి అదే కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సుకి ఎలుకుబంట్లు, కోతులు, కొండముచ్చులు, వానరాలు ఇవెందుకు పుట్టాయి? భర్త మాట తృణీకరించి భర్తని తక్కువ చేసిన వాళ్ళకి వాళ్ళు పుట్టారు. తేజస్సులో దోషం లేదు రామా, క్షేత్రంలో తేడా వచ్చింది. అంటే భర్త తేజోమూర్తి అయి ఉండొచ్చు, అందుకే 7 తరాలు చూడ్డానికి కారణం అది. తండ్రి గారే కోడల్ని ఎంచడంలో ఎందుకు పెద్ద పాత్ర తీసుకుంటాడంటే, ఎందుకు నిర్ణయించాలంటే వచ్చేటటువంటి క్షేత్రము ఒక గొప్ప
గొప్ప మహానుభావుని యొక్క కుమార్తె అయి ఒక మహాపురుషుల యొక్క వంశంలోనిదొస్తే క్షేత్రము ఉత్తమ క్షేత్రమైతే తన కుమారుని యొక్క తేజస్సు క్షేత్రములో ప్రవేశపెట్టబడినప్పుడు వంశంలో మహాపురుషులైన వారే జన్మిస్తారు. అందుకనే తండ్రి గారే కోడల్ని నిర్ణయించాలి. అంతేకాని కాలేజీ గేట్ల దగ్గర సందుల చివర సైకిళ్లు పట్టుకుని తండ్రుల్ని వేధించి తీసుకొచ్చి వాడేదో లోను పెట్టి తెచ్చుకున్న బైకు వీడి స్వార్జితంలో నిలబడి ముగ్గురు ఎక్కించుకుని కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడపిల్లల్ని చూస్తే ఆవుల వెనక పరిగెత్తే ఆబోతులా పరిగెత్తడానికి కాదు జన్మ. తను ముందు తనని తాను సంస్కరించుకుని తండ్రులు చెప్పిన పిల్లల్ని చేసుకుని వంశాలు నిలబెట్టుకోవడానికి వచ్చాయి. ఇది రామాయణం మనకి చూపించినటువంటి మార్గం. అలా కానప్పుడు పుట్టేవాళ్ళు మృగాలు పుడతాయి, కోతులు పుడతాయి, కొండముచ్చులు పుడతాయి, పాములు పుడతాయి. ఈ మాటని ఎంత అందంగా కావ్య భాషలో వాల్మీకి చెప్తే కఠిన చిత్తుడను కాకనే నేను ఉన్న సమాజానికి ఉన్నట్టు చెప్పాను. అందుచేత ఈ మాట విని పరమ సంతోషాన్ని పొందిన రామచంద్రమూర్తి అన్నారు, రామా జటాయువా, తప్పకుండా నువ్వు మమ్మల్ని అనుసరించి ఉండు. సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మాతో కలిసి ఉందువుగాని మనం వెళ్ళి అదిగో అగస్త్య మహర్షి చెప్పినటువంటి పంచవటిలో ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉందాం అని చెప్పారు. చెప్పి సంతోషంగా పంచవటికి బయలుదేరుతున్నారు. ఇంకా అసలు అగస్త్య మహర్షి పంచవటిని ఎందుకు చెప్పారో అక్కడ ఇంకా చిత్రాతి చిత్రం ఇహ శూర్పణక బయలుదేరుతుంది. అసలు ఆ శూర్పణకెవరో తెలుగు మాట తెలుగు జాతి వాళ్ళు శూర్పణకని పెట్టి పిలుస్తుంటారు ఇప్పటికీ. ఆ శూర్పణక గొప్పతనం ఏమిటో, రామలక్ష్మణుల అందం ఏమిటో, ఆ చిత్రకూటంలో ఇంకా మారుతున్న పరిస్థితులు ఏమిటో రేపటి నుంచి మహర్షి తనదైన శైలిలో అందంగా మనకి అందిస్తారు. ఈశ్వరుడు అనుగ్రహించి పలికించినంత మేర నేను పలుకుతాను. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసేసరికి మనం ఒక మాట అనుకున్నాం. అగస్త్య మహర్షి మహానుభావుడు రామచంద్రమూర్తిని పంచవటి సమీపంలో పర్ణశాల నిర్మించుకుని మిగిలినటువంటి అరణ్యవాస కాలాన్ని అక్కడ గడపవలసినదిగా ఆదేశిస్తే రామచంద్రమూర్తి అక్కడ పర్ణశాల నిర్మించడం కోసమని లక్ష్మణ సహితుడై సీతాసహితుడై బయలుదేరారు అని. అయితే అగస్త్య మహర్షి ఆయన ఒక్కరే పంచవటిలో నివసించమని చెప్పడంలో ఒక గమ్మత్తైనటువంటి రహస్యం ఒకటి ఉంది. దాన్ని మహర్షి పైకి మాట్లాడలేరు. ఆయన అన్నారు, హృదయస్తశ్చతే చందో విజ్ఞాతస్తపసామయ ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే అతశ్చత్వాం మహం భ్రూమి గచ్చ పంచవటీమితి అన్నారు. రామా, నిన్ను నేను నాతో పాటు ఈ ఆశ్రమంలోనే ఉండు అనాలని అనుకున్నాను ముందు. కానీ నా తపోశక్తి చేత నీ మనస్సులో ఉన్న కోరికని నేను దర్శనం చేశాను. నీ కోరిక ఏమిటో నాకు అర్థమైంది. అందుకని నీ కోరిక తీరడానికి అనువైనటువంటి ప్రదేశం పంచవటిలో ఉండాలి. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళవలసింది అన్నారు. ఇందులో యథార్థములకు చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకని అంటే ఒకసారి సుతీక్ష్ణుడు తనతో పాటు ఉండవలసినది అని రామచంద్రుడిని అడిగితే, ఒక్కొక్కసారి మీరు వచ్చేటటువంటి మృగాలలో కొన్నింటి పట్ల మీరు చాలా దయతో ఉంటారు, నేను కోదండాన్ని స్వీకరించినటువంటి వాడనై వచ్చినటువంటి మృగములను సంహరిస్తాను, ఏకకాలమునందు మీ దయ ప్రసరిస్తుంది, నా బాణం వెళ్ళి ఆ మృగం మీద పడుతుంది, అందుచేత మనిద్దరం ఒక ఆశ్రమంలో ఉండడం కుదరదు అన్నారు. అగస్త్య మహర్షి విషయంలోనూ అంతే అవుతుంది కదా. ఎప్పుడైనా మృగాలవి వస్తే, అయితే అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఒక మినహాయింపు. ఎందుకని అంటే అక్కడ క్రూర మృగాలు సాధు మృగాలు అన్నీ కూడా పరస్పర వైషమ్యాన్ని మరిచిపోయి కలిసి సహజీవనం చేస్తుంటాయి. అసలు పాపపటాలోచన కలిగినటువంటి వాడు ఆ ఆశ్రమంలో ప్రవేశించనే లేడు. మరి అటువంటప్పుడు మహర్షి ఎందుకు నీ మనస్సులో మాట నేను తపోశక్తితో దర్శనం చేస్తున్నాను అని అనవలసి వచ్చినది అంటే, అవతార ప్రయోజనాన్ని అగస్త్య మహర్షి గుర్తించారు. వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు, జరగవలసినటువంటిది సీతాపహరణం. సీతాపహరణం అనేటటువంటి దాన్ని మిషగా పెట్టి రావణ సంహారం జరగాలి. దానికి అనువైనటువంటి ప్రదేశం ఏది ఎంచారు. అందుకని వెళ్ళి రామా, నువ్వు పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని అక్కడ ఉండవలసినది అని చెప్పి పంపించారు. లోపల నీ మనస్సుని నేను నా తపశ్శక్తితో దర్శనం చేసి నిన్ను పంచవటికి పంపించడానికి కారణం ఇది అని చెప్పడం వెనకాతల ఉన్నటువంటి మర్మం
అది ఆ కారణం చేత మహానుభావుడు రామచంద్రమూర్తి బయలుదేరారు. మధ్యలో ఒక పెద్ద పర్వత స్వరూపం కలిగినటువంటి పక్షి ఆ జటాయువు దర్శనమిచ్చింది. ఇచ్చి, నేను నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క స్నేహితుణ్ణి, అందుకని నేను కూడా నీతో పాటు సీతాలక్ష్మణ సహితుడవై నువ్వు పంచవటిలో నివసిస్తున్నప్పుడు నీతో పాటు నేను ఉండాలనుకుంటున్నాను, నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళవలసినది అని అభ్యర్థిస్తే రాముడు అంగీకరించారు. ఆయనతో పాటు ఆ జటాయువు కూడా బయలుదేరింది. వారందరూ కలిసి ఆ పంచవటి ప్రాంతాన్ని చేరుకున్నారు. చేరుకున్న తర్వాత రాముడు లక్ష్మణుణ్ణి పిలిచాడు. పిలిచి, లక్ష్మణ, అగస్త్య మహర్షి చెప్పినటువంటి ప్రదేశానికి మనం చేరుకున్నాం. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి కావలసినంత నీరు సమృద్ధంగా దొరికేటటువంటిది, దర్భలు దొరికేటటువంటిది, మనకి కావలసినటువంటి పళ్ళు, కందమూలములు, తేనె మొదలైనటువంటివి దొరికేది, మనం దేవతారాధనం చేసుకోవడానికి కావలసినటువంటి పుష్ప సమృద్ధి కలిగినటువంటిది, సమతలమైనటువంటి ప్రదేశాన్ని ఎంచి అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు అని అన్నారు. అంటే లక్ష్మణుడు అన్నాడు, పరవానస్మి కాకుత్స త్వైవర్ష శతం స్థితే స్వయం రుచిరే దేశే క్రియతామితి మాం వద. స్వామి, నువ్వు నన్ను నిర్మించమని చెప్తావేమిటయా? నేనా నిర్మించేవాణ్ణి? నేను కాదు. ఇది పరమభక్తితో చెప్పినటువంటి శ్లోకం. పరవానస్మి కాకుత్స త్వైవర్ష శతం స్థితే, 100 సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించవలసిన వాడివి, నేను ఔదల దాల్చవలసినటువంటి వాడిని. నువ్వు నిర్ణయించు, ఈ ప్రదేశంలో లక్ష్మణ ఒక పర్ణశాల నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపించు. ఆజ్ఞాపిస్తే నీ ఆజ్ఞని ఔదల దాల్చి, రాముడు ఆజ్ఞాపించాడు కనుక పర్ణశాలను నిర్మిస్తున్నానన్న భావన చేత పర్ణశాలను నిర్మించడంలో నాకున్నటువంటి సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని ఎంచి రాముడు కోరినట్టుగా ఆశ్రమాన్ని నిర్మించాననడంలో నాకు లేదు. ఎంత కర్తృత్వ భావన విడిచిపెట్టి ఉన్నాడో చూడండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఆ విశ్వేశ్వర గారి గృహప్రవేశం కార్డు మీద ఈ శ్లోకం వేశాడు ఆయన. అందుకని అసలు నిజంగా మనం గృహప్రవేశం చేసే ముందు కొత్తగా ఇల్లు కట్టుకుంటే అసలు ఆ భగవానుడి మందిరంలో రామచంద్రమూర్తి దగ్గర ఈ శ్లోకం చెప్పాలేమో అనిపిస్తుంది. పరవానస్మి కాకుత్స త్వైవర్ష శతం స్థితే స్వయం రుచిరే దేశే క్రియతామితి మాం వద. నేనా ఇల్లు కట్టుకున్నవాణ్ణి, నేనా స్థలం కొనుక్కున్నవాణ్ణి, నాదా భూమి. నేను ఉండడానికని చెప్పి ఒక ఇల్లు నిర్మింపచేసి ఆ ప్రదేశాన్ని ఇంచి ఇక్కడ నేను ఉండాలని నిర్ణయించినటువంటి వాడు పరమాత్మ. ఈ భావన, ఈ భక్తి విశేషంగా ఆవిష్కరిస్తూ లక్ష్మణమూర్తి ఈ మాట చెప్పిన తర్వాత రాముడు పరమ సంతోషాన్ని పొందేట. ఎంత అందంగా మాట్లాడావోయ్ లక్ష్మణ, ఇదిగో ఇలారా అని లక్ష్మణుణ్ణి చెయ్యి పట్టి తీసుకెళ్ళి ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్లయితే చాలా బాగుంటుంది, అందుకని ఇక్కడ నిర్మాణం చెయ్యి. ఎందుచేత ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాను? యథాఖ్యాతమగస్త్యేన మునినా భావతాత్మన ఇయం గోదావరి రమ్య పుష్పితైస్తరుభిర్వృత హంస కారండవా కీర్ణ చక్రవాకోపశోభిత. ఇది అగస్త్య మహర్షి మనం ఎక్కడ ఆశ్రమం నిర్మించాలని వారు మనస్సులో కోరుకున్నారో అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ కానీ ఆశ్రమాన్ని నిర్మిస్తే మనం ఆశ్రమం బయటికి వచ్చి చూస్తే గలగల పారేటటువంటి గోదావరి నది కనపడుతుంది. దూరంగా మదపుటేనుగుల్లా ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలు కనపడతాయి. ఆ పర్వతాలలో ఎన్నో గుహలున్నాయి. ఆ గుహలన్నీ చాలా అందంగా ఉంటాయి. ఈ పర్ణశాల యొక్క బయట మనం కూర్చుని చూస్తుంటే ఆ పర్వతముల యొక్క చర్యల మీద విహరిస్తున్నటువంటి అనేకమైన మృగముల యొక్క గుంపులు కనపడుతుంటాయి. హంస కారండవాకీర్ణ, హంసలు కారండవములు మొదలైనటువంటివి, సారసములు మొదలైనటువంటి జలపక్షులన్నీ విహరిస్తుంటాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంది. చుట్టూ ఎక్కడ చూసినా పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైనటువంటి దేవతావృక్షములతో శోభితమై పెద్ద పెద్ద పువ్వులతో అలరారుతోంది. కాబట్టి మనకి దేవతారాధనకి కావలసినటువంటి పువ్వులన్నీ సమృద్ధిగా లభిస్తాయి. విశేషించి నిర్మలమైనటువంటి ఉదకములతో కూడిన గోదావరి నది ప్రవహిస్తోంది. అగస్త్యుడు మనని ఉండమని చెప్పినటువంటి ప్రదేశం ఇదే అని నాకు అనిపిస్తోంది. అందుకని లక్ష్మణ, నువ్వు ఇక్కడ పర్ణశాల నిర్మించు అన్నాడు. అంటే నిజంగా లక్ష్మణుడికి ఎన్ని విషయాల్లో నైపుణ్యం ఉందో కానీ భూమి తవ్వేట,
మట్టి తీసేట, నీరు పోశాడు, ముద్ద చేశాడు, పెద్ద పెద్ద రాటలు తెచ్చాడు, ఆ రాటలు పాతాడు, దానికి అంతటికీ మధ్యలో ఈ మట్టిని అందంగా గోడలుగా పెట్టాడు, దాని మీద అడ్డుకర్రలు వేశాడు, దాని మీద జమ్మి మొదలైనటువంటి కొమ్మలు అవి తెచ్చాడు, ఆ దర్భగడ్డి అవి తెచ్చాడు, పైన పందిర్లా వేశాడు, చక్కటి పర్ణశాలను ఒకదాన్ని నిర్మాణం చేశాడు. పర్ణశాల నిర్మాణం పూర్తయిన తర్వాత సగత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తథా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగత తత పుష్పబలిం కృత్వా శాంతించ స యథావిధి దర్శయామాస రామాయ తదా శ్రమపదం కృతం. ఆ గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి అందులోంచి చక్కటి నీళ్లని, కొన్ని పళ్ళని, పుష్పాల్ని తీసుకుని వచ్చాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు చెయ్యవలసినటువంటి శాంతి కర్మలన్నిటినీ నిర్వహించాడు. తర్వాత అన్నగారి దగ్గరికి, వదిన గారి దగ్గరికి వెళ్ళాడు. చేతులు కట్టుకు నిలబడ్డాడు. అన్నయ్య, ఇల్లు కట్టడం పూర్తయిపోయింది అన్నయ్య, నువ్వు కోరుకున్నట్టే పర్ణశాల నిర్మాణం చేసేశాను, వదినతో కలిసి నువ్వు ఒక్కసారి ఆ పర్ణశాలలో ప్రవేశించి బాగుందో లేదో చూస్తే నేను సంతోషిస్తానన్నయ్య, ఒక్కసారి రమ్మన్నాడు. నిజంగా మహానుభావుడు ఎటువంటి సేవ చెయ్యాలని వెళ్ళాడో అంత సేవ చేసి పునీతుడైపోయాడు. లక్ష్మణుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అంత విజనమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళాక, లక్ష్మణ ఇక్కడ ఇల్లు కట్టవో, ఇక్కడ పర్ణశాల నిర్మించవో అన్నాడు రామచంద్రమూర్తి. అంటే ఏమిటో మా అన్నయ్య చెప్పడం అంటే చెప్పేస్తాడు, హాయిగా వదిలినట్టుగా అక్కడ కూర్చుంటాడు, ఈ పర్ణశాల అంతా నేను ఒక్కడిని కడతానా, ఏమో తట్టడం అందు తను పట్టరాకూడదా, ఇలాంటి భావన ఉండదు. ఈ మాట చెప్పగానే ఎందుకు పొంగిపోయాడంటేట, నేను ఒక్కడే కట్టాలి. ఇప్పుడు తెద్దామన్నా ఒక పార మట్టి తెచ్చేవాడు ఎవడూ లేడు. కాబట్టి ఈ పర్ణశాల అంతా నేను ఒక్కడే నిర్మిస్తాను రాముడికి. ఎంత అదృష్టం లభించింది నాకు! రాముడితో పాటు ఈ అరణ్యంలో ఎవ్వరూ లేని చోటికి రావడం చేత నేను ఒక్కడే రాముని యొక్క సేవ చేసుకునే అదృష్టం నాకు లభించింది. నిజంగా ఈ భావన ఎంతమందికి కలుగుతుంది? భగవంతుని యొక్క సేవ చెయ్యవలసి వస్తే ఎవరింటి పూజా మందిరంలో వాళ్ళు ఒక్కళ్ళేగా కూర్చునేది. కూర్చున్నప్పుడు అబ్బా ఏమి నా అదృష్టం నిజంగా, ఈ పూజా మంటపంలో నేను కూర్చుని ఈ నీళ్లతో అభిషేకం చేసుకుని, ఈ గంధం చెక్క మీద గంధం తీసుకుని, ఆ విభూతి తీసి అభిషేకం చేసి, ఈ పాలతో అభిషేకం చేసి, ఈ పువ్వులన్నీ స్వామికి అలంకారం చేసి, ఆ తర్వాత చక్కగా వస్త్రం ఇచ్చి, నీరాజనం ఇచ్చి, నివేదన చేసి, తాంబూలం ఇచ్చి, మంత్రపుష్పం చెప్పి, స్వామికి నమస్కారం చేసి, శరణాగతి చేసి బయటికి వెళ్ళే అదృష్టం నాకొక్కడికే దక్కింది. ఇందులోకి ఇంకెప్పుడు ఎవరు రారు కదా, నేను ఒక్కడనే చేసుకుంటున్నాను అని పరమ ప్రీతితో, అమ్మయ్యా ఎంత అదృష్టం అని పూజామందిరంలో కూర్చునేటంతటి భావన ఎంతమందికి ఉంటుంది? అమ్మో తొందరగా పూజ చేసుకొచ్చేయాలి, 8ంటికి మళ్ళీ వెళ్ళిపోవాలి నేను అని చెప్పి ఎంత తొందరగా పూజ ముగించేద్దామన్న తాపత్రయంతో పూజ గదిలోకి ఎడతాం. లేకపోతే చాలా భారంగా వ్రతాదులు నిర్వహిస్తాం. ఒక సత్యనారాయణ స్వామి వారి వ్రతం జీవితంలో ఎప్పుడో ఒకసారి చేయడం, ఆ వ్రతం చెయ్యడం మొదలు పెడుతూనే మొట్టమొదటి ప్రశ్న మన ఇంటికి వచ్చిన బ్రహ్మగారిని అడిగేది, ఎన్నింటికి అయిపోతుందండి వ్రతం అంటాం. ఎందుకనంటే వచ్చిన వాళ్ళకి భోజనాలకు బాగుండదు కదండి, తొందరగా పూర్తి చేసేయండి అంటాం. ఆయన ఒకవేళ కథని వివరించి చెప్తున్నారు అనుకోండి, ఆయన మన వంక ఇలా చూసేటప్పటికి మనం ఇలా వాచి వంక చూడడం. ఎందుకంటే ఆయనకి మనం చెప్పడం, సంకేతం ఇవ్వడం, తొందరగా పూర్తి చేసేయండి అని. మంత్రపుష్పం చిన్న చదివేయండి, ఎందుకు తొందరగా అయిపోవాలి. అంతేగాని ఏమి నా అదృష్టం, ఇంత కాలానికి సత్యనారాయణ వ్రతం చేసుకునేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ భావనతో అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అపురూపం. మీరు పూజ చెయ్యడం చెయ్యకపోవడం పక్కన పెట్టేసేయండి, అవన్నీ ఎవడు అడిగాడు? అసలు పూజా మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఈ భావనతో వెళ్ళిన వాడెవరు? తెల్లవారుతోంది, బ్రాహ్మీ ముహూర్తం వస్తోంది, సూర్యోదయం అవుతోందంటే అమ్మో ఈశ్వర శాసనం చేత ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా స్వామి సూర్యోదయం అవుతోంది, నేను తొందరగా లేచి స్నానం చేసి మడిబట్ట కట్టుకుని పూజామందిరంలోకి వెళ్ళిపోయి గుహలో సింహం కూర్చున్నట్టు హాయిగా అక్కడ కూర్చుని, నేను ఈశ్వరుడు తప్ప వేరొకరు ఉండరు, తలుపు వేసుకుని ప్రశాంతంగా పూజ చేసుకుని, నేను ఒక్కడనే, అగరత్తు పెట్టినా నేనే, దీపం పెట్టినా నేనే, నైవేద్యం పెట్టినా నేనే, పువ్వులు పెట్టినా నేనే, ఇలానే కళ్ళు మూసుకునేటప్పటికి ఇక్కడ పువ్వులు ఎత్తుకుపోయేవాడు ఎవడు ఉండడు, అన్నీ నేనే నా స్వామికి ఇవ్వాల చేయడానికి అని పొంగిపోతూ ఇంట్లో కూర్చుని పూజా మందిరంలో ప్రవేశించగలిగితే నీవు లక్ష్మణుడవే.
ఇది కదా లక్ష్మి అంటే, దాన్ని ఆశ్రయించి లక్ష్మి వస్తుంది. అందుకే మహదైశ్వర్యం ఏమిటో రాముడు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? పర్ణశాల చూసి ఇవ్వలేదు. పర్ణశాల అయితే రాముడికి ఇంతకన్నా హర్మ్యాలలో నివసించాడు ఆయన. చాలా బాగా కట్టావా, కర్రలు తోసేస్తే పడిపో అనో, లేకపోతే లక్ష్మణ ఇందులోకి గబుక్కుని ఏనుగు దూరితే కర్రలు ఉడిపోతాయా అని అనుమానాలు ఇవి కాదు. మరి దేనికి అంటే చెప్తాడు. భగవానుడు దేనికి ప్రీతి చెందుతాడు? భగవానుడు ప్రీతి చెందేటటువంటిది ప్రధానముగా మీ మానసిక స్థితికి ప్రీతి చెందుతాడు. రమణులు 1కి 1000 మార్లు ఈ మాటే చెప్పేవారు. లోపల ప్రీతి లేనప్పుడు నువ్వు ఎంత పూజ చేసి మాత్రం ప్రయోజనం ఏమిటి? దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. పుష్పాలు చేత్తో తీస్తే అక్కడికి వేస్తాయి, ఏమైనా ఉంటే కొద్ది ప్రయోజనం ఉంటుందేమో, కానీ నువ్వు అక్కడ ఉన్నది విగ్రహం కాదని, అక్కడ ఉన్నది పరమాత్మ అన్న దృష్టితో నువ్వు చూస్తే ఆ స్వామి మీద పువ్వు వేయడంలో, పువ్వు తీయడంలో, ధూపం చూపించడంలో, దీపం వెలిగించడంలో నువ్వు పరవశించిపోగలిగితే, నీ కన్నుల వెంట నీరొస్తే, ఆనందంతో నీ కంఠం గాద్గదికమైతే నువ్వు లక్ష్మణుడవైనట్టే. అట్లాంటి పూజ చేసిన వాడికి, అటువంటి మానసిక భావన కలిగిన వాడికి ఈశ్వరుడు ఎటువంటి స్థితిని చూపిస్తాడో మనకి ఈ సర్గ చూపిస్తుంది. అందుకని పర్ణశాల నిర్మాణము అన్నదాన్ని ఒక్కదాన్ని అంత పెద్ద సర్గేం మహర్షి రాయక్కర్లేదు. దాని వెనకాతల ఒక పరమ ప్రయోజనాన్ని జాతికి నిరూపిస్తున్నారు. లేకపోతే ఋషికి మనం ఎందుకు రుణపడతాం? ఋషి మనకి చెప్పే ప్రయోజనమే ఉంటుంది. అందుచేత ఇది నిర్మించిన తరువాత రామచంద్రమూర్తి చూసి అన్నారట, లోపలికెళ్ళి ఒకసారి పర్ణశాల చూశారు. చూసి ప్రీతోస్మితే మహత్కర్మ త్వయాకృతమిదం ప్రభో. ఇవాళ లక్ష్మణుడిని ఏమంటున్నారు? ప్రభో. సాధారణంగా ప్రభో అన్న మాట రాముడు లక్ష్మణుడి పట్ల వాడరు. స్వయంకృతమిదం ప్రభో ప్రదేయో అన్నిమిత్తంతే పరిష్వంగో మయాకృత. లక్ష్మణ, ప్రభో గొప్ప పని చేసినవాడా. ఏమిటి గొప్ప పని? పర్ణశాల నిర్మాణం చెయ్యడం కాదు, నాకొక్కడికే పర్ణశాల నిర్మించే అవకాశం వచ్చిందని. అన్నయ్య రేపు మిగిలింది పూర్తి చేస్తానన్నయ్య అని కూర్చున్నట్టు మీకు ఈ సర్గలో ఎక్కడన్నా చూపించారా? ఎక్కడా చెప్పరు. అదేమిటండి, అంత పర్ణశాల పొద్దున్న చెప్తే మధ్యాహ్నానికి అయిపోయి గోదావరి నదికి వెళ్ళిపోయి స్నానం చేసేసి, అన్నయ్య ఇంక నేను చాలా టైర్ అయిపోయాను, నువ్వు వెళ్ళి స్నానం చేసావు, తెచ్చుకుని పూజలు చేసి లోపలికి వెళ్ళి బాబు నేను కాసేపు పడుకుంటాను బయట అనలేదే. శాంతి కర్మ కూడా తాను చేసేసి ఇంకా ఏమైనా చెప్తే బాగుండు, ఏమిటో అయిపోయింది పర్ణశాల నిర్మాణం, మళ్ళీ ఎప్పటికి చెప్తాడో ఏమిటో అన్నయ్య అని మనసులో బాధపడిపోతూ అందులో కొంత శూన్యం ప్రవేశించగా, ఇంకా తనకి పనేం లేదు, ఇంకా వెయిటింగ్ లిస్ట్లో లేవు ఆర్డర్స్, ఏదైనా కొత్త ఆర్డర్ వస్తే మళ్ళీ ఉత్సాహంగా చేసేస్తాడు. ఇది కదండి లక్ష్మీవాన్ అంటే, ఈశ్వర కైంకర్యమునందు ఈ నిష్ఠ, తరగని ఈ ఉత్సాహం. ఇది చూసి రాముడు అన్నట్ట, ప్రీతోస్మితే మహత్కర్మ. ఏమి పని చేశావయ్యా? ఇది పని చేయడం అంటే దాని వెనకనున్న రహస్యం. త్వయాకృతమిదం ప్రభో ప్రదేయో అన్నిమిత్తంతే పరిష్వంగో మయాకృత. నేను లక్ష్మణ నీకు ఇప్పుడు ఏమి ఇవ్వగలను? నువ్వు చేసినటువంటి ఈ పనికి నేను ఇయ్యగలిగినటువంటి కానుక వేరొకటి నా దగ్గర లేదు. అందుకని నేను నీకేమిస్తున్నానో తెలుసా? ఇదిగో ఈ కానుక ఇస్తున్నాను, దగ్గరికి రా అని పిలిచి తన బాహువులతో గట్టిగా కౌగిలించుకున్నట్ట. ఏనాడు నువ్వు ఈశ్వర ఆలింగన సౌఖ్యాన్ని పొందగలవు? ఈశ్వర ఆలింగన సౌఖ్యమును నీవు పొందేది కర్మేంద్రియముల చేత చేయబడినటువంటి పూజ వలన కాదు. కర్మేంద్రియముల వెనక నీ మనస్సు ఉత్సాహభరితమై ఉన్నప్పుడు దానికి నీకొచ్చేటటువంటి ఫలితము పరమేశ్వరుని యొక్క ఆలింగన సౌఖ్యమును అనుభవిస్తావు. ఈశ్వరుడే వచ్చి నిన్ను గట్టిగా కౌగిలించుకొని తన బాహువులలో బంధించినప్పుడు ఆనాడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన చేతుల మధ్యలో ఆయన గుండెల మీద పడుకుని, నీ గుండెలు ఆయన గుండెలకి తగులుతుంటే, నీ కడుపు ఆయన కడుపుకి తగులుతుంటే, నీ తొడల ఆయన తొడలకి తగులుతుంటే, నీ వీపు మీద ఆయన 2 చేతులు వచ్చి గట్టిగా కౌగిలించుకుంటే, ఆయన ఒంటికి వ్రాసుకున్నటువంటి ఆ శ్రీగంధము, ఆ కౌస్తుభ రత్నము, ఆ వనమాల, తులసిమాల, పుష్పమాలలు, ఆ కంఠానికి ఉన్నటువంటి త్రివళులు, శంఖం లాంటి మెడ, వాటిని చూసి చూసి కళ్ళు మత్తెక్కిపోయి, ఆ వాసనకి నాసిక మత్తెక్కిపోయి, భగవంతుడి యొక్క గుండెల మీద చెవు చేర్చేసి నువ్వు ఇలా పడుకుని ఉండిపోతే, ఆనాడు నువ్వు పొందినటువంటి ఐశ్వర్యం లాంటి ఐశ్వర్యం ముందు కొన్ని కోట్ల రూపాయల ఐశ్వర్యం ఏపాటి ఐశ్వర్యం ఇది? ఇది రాముడిచ్చేట. దేనికి?
పర్ణశాల నిర్మించినందుక, పర్ణశాల నిర్మాణము వెనక ఉన్నటువంటి మానసికోత్సాహమునక? ఆ మానసికోత్సాహమునకు. ఇది మహదైశ్వర్యము. ఇది లక్ష్మణుడు పొందాడు. లక్ష్మణుడు అని ఎందుకు వశిష్ఠ మహర్షి పేరు పెట్టారో ఎక్కడా మాట్లాడకుండా మహర్షి నిరూపిస్తున్నారు ఈ సర్గలో. ఇదయ్యా లక్ష్మణుడి కైంకర్యం అంటే. ఇటువంటి వాడు కదా, మళ్ళీ వెంటనే నరుడిగా తీసుకొచ్చేయాలి. అన్నగారిగా కౌగిలించుకోవడం. అప్పుడు రాముడు ఏమిస్తాడు కనుక కానుక. అందుకని గాఢ పరిష్వంగం ఒక్కసారి కౌగిలించుకున్నాడు. అందుకని అంటాడాయన, భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ న సంవృద్ధ పితామమ. లక్ష్మణ, నువ్వు నాతోటి భావము చేత, కృతజ్ఞత చేత, నువ్వు నాకు తమ్ముడివి కావయ్యా, నువ్వు నాకు తండ్రివి. నువ్వు తండ్రిగా నాకుంటే నాకు తండ్రి లేకపోవడం ఏమిటయ్యా లక్ష్మణ? నాకెప్పుడూ తండ్రి ఉన్నాడు. ధర్మజ్ఞుడైనటువంటి దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు, నాకు నీ రూపంలో ఉన్నాడు. ఈ మాట ఎవరెవరితో అనాలి? లక్ష్మణునితో, లక్ష్మణుడు రాముడితో అనాలి. అన్నగారు కనుక నువ్వున్నావు నాకని. కానీ ఎవరెవరితో అంటున్నారు? రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు. తమ్ముడా నువ్వున్నావయ్యా, నువ్వు నాకు తండ్రి లేకపోయినా నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి. ఎందుకని? కుమారుడు కష్టపడుతుంటే తండ్రి చూడలేడు. ఈ శరీరం ఇందుకు పనికొస్తుందా, నేను ఇప్పుడు చేయగలనా, అమ్మో నాకు కుదురుతుందా, ఇవి ఆలోచించుకోడు. కొడుకుని రక్షించుకోవలసి వచ్చింది అనుకోండి, తండ్రి రక్షించుకోవలసి వస్తే తను ఏ వయస్సులో ఉన్నాడు, తను ఈ పని చెయ్యగలడా చెయ్యలేడా ఏది చూసుకోడు. కొడుకుని రక్షించుకోవడమే ప్రయోజనంగా తండ్రి ఎలా తిరుగుతాడో అలా నువ్వు తిరిగావు. అందుకని నీలో నేను తండ్రిని చూశాను, నీకు కొడుకునయ్యాను ఇవాళ. అందుకని నువ్వా గొప్ప నేనా గొప్ప అంటే పరిస్థితిని మార్చాడు ఇప్పుడు రాముడు. భక్తుణ్ణి పైకి పెట్టాడు, తను కిందికి దిగాడు. ఇది అవలా? మీరు యథార్థంగా ఆలోచిస్తే మీరు శ్రీకాళహస్తి వెళ్ళండి. శ్రీకాళహస్తిలో పరమశివుణ్ణి అర్చించినటువంటి తిన్నడెక్కడున్నాడు, శివుడెక్కడున్నాడు? శివుడు కింద ఉంటాడు, తిన్నడు కొండ మీద ఉంటాడు. భగవంతుడు కొండ మీద, భక్తుడు కింద ఉండాలి. భక్తుడు పైనున్నాడు, భగవంతుడు కింద ఉన్నాడు శ్రీకాళహస్తిలో. ఏమి దాని గమ్మత్ అంటే ఆయనకి ఏం తెలుసు, ఏమి తెలియక్కర్లేదు. కానీ ఈశ్వరాభిషేకం చెయ్యాలనుకున్నాడు, చేశాడంతే. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అందుకని ఎంగిలి మాంసం ముక్క పెట్టడం వెనకాతల ప్రేమ ఉంది. నోటితో తెచ్చినటువంటి నీరు అభిషేకించడంలో భక్తి ఉంది. కాలి చెప్పు తీసి కూర్చగా శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీయడంలో ప్రేమ ఉంది. తుట్టతుదన ఇంత ప్రేమున్నవాడు కాబట్టే శంకరుడి కంటిలోంచి నీరు కారితే చూడలేక తన కంటిని తీసి శంకరుడి కంటికి పెట్టాడు. ఏది భక్తి? తనకి తెలుసున్న దాంతో అర్చించుట. నాకు అది రాలేదండి, నాకు ఇది రాలేదండి, బెంగేం పెట్టుకోక్కర్లేదు. నీకుండవలసింది ప్రాథమికముగా ప్రేమ. వీడు ఈశ్వరుడు, నా కన్న తండ్రి, నా తల్లి, నా దైవం, నా అక్క, నా చెల్లి, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకర భగవత్పాదులు. అందుకని వీడు నా స్వామి అన్న భావన నీకున్ననాడు ఈ ప్రేమకి ఈశ్వరుడు లొంగుతాడు. లొంగితే ఏమవుతాడు? నేను నిన్ను రక్షించింది నీ ప్రేమ చేత నేను రక్షింపబడుతున్నాను. అందుకేమన్నాడు? లక్ష్మణ, నాకు తండ్రి లేడన్న బెంగ లేదు, నీలో నేను తండ్రిని చూసుకుంటున్నాను, నువ్వు నన్ను తండ్రిగా రక్షిస్తున్నావు. ఎంత అదృష్టవంతుణ్ణి లక్ష్మణ నేను అని ఆ లక్ష్మణమూర్తిని కౌగిలించుకున్నారట. ఒక పర్ణశాల కట్టినటువంటి విషయం వెనకాతల మహర్షి ఇంత అందమైన సర్గని ఇవ్వడంలో ప్రాథమికమైనటువంటి ప్రయోజనం మనం జీవితంలో ఎలా ప్రవర్తించాలో, భక్తి అన్న మాటకు అసలు నిర్వచనం ఏమిటో లక్ష్మణుడు కట్టిన పర్ణశాలని అడ్డుపెట్టి రాముడు చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ ఒక అందమైన విషయాన్ని ఆవిష్కరించాడు. చాలా సంతోషంగా ఉంటున్నారు. చక్కగా ఉదయం స్నానం చెయ్యడం, సంధ్యావందనం చేసుకోవడం, పితృతర్పణం చేయడం, దేవతర్పణం చెయ్యడం, తర్వాత హాయిగా అగ్నికార్యం చేసుకోవడం, ఆ వేదిక మీదకి ఎక్కి కూర్చోవడం, వచ్చినటువంటి ఋషులు మొదలైనటువంటి వారితో భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని చర్చ చేయడం, తెచ్చుకున్నటువంటి కందమూలాలు తినడం. ఎవరు తెస్తారు? అవి కూడా ఓ తట్ట ఓ గుణపం పట్టుకుని వెళ్ళిపోతాడు లక్ష్మణమూర్తి. వెళ్ళిపోయి అవన్నీ తవ్వి పట్టుకొచ్చేస్తాడు. పట్టుకొచ్చి అన్నయ్య తినంటాడు. తను తినడు, ముందు అక్కడ పెడతాడు. పెడితే
రాముడు సీతమ్మతో కలిసి సీతమ్మ ఇది బాగుంది ఇది బాగుంది అంటూ తింటాడు. వాళ్ళిద్దరూ తింటుంటే కందులు నీరు పెట్టుకుని పొంగిపోతాడు, అన్నయ్యకి ఇవాళ తెచ్చిన వాటిల్లో ఇది నచ్చింది అది నచ్చిందని. అంత సంతోషపడిపోతూ ముగ్గురు ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇంతలో హేమంత ఋతువు వచ్చింది. హేమంత ఋతువు అంటే ఇప్పుడు మనకి జరుగుతోంది కదా, ఇదే హేమంత ఋతువు. మార్గశీర్ష పుష్యమాసములలో హేమంత ఋతువు ఉంటుంది. విస్తారంగా మంచు పడుతూ ఉంటుంది. ఇక్కడ ధర్మం చెప్తారు మహర్షి. ఎలా చెప్తారు? పైకి ఏం చెప్పరు. ఇది ధర్మము, అందువల్ల రాముడు చేసెను, ఇలా ఏం మాట్లాడరు. సాధారణంగా మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. హేమంత ఋతువులో తెల్లవారుజామున ఎవ్వరం లేవం. ఎందుకని లేవము అంటే అబ్బో చలికాలం అండి అంటాం. ఒకవేళ నిజంగా ఏదైనా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉన్నా కూడా బ్రాహ్మీ సమయంలో వెళ్ళి మనం ఆ క్షేత్రంలో పారుతున్నటువంటి నదిలో మునక వేసి తెల్లవారుజామున స్నానం చేద్దామని చలికాలంలో వెళ్ళం, పడిశం పట్టేస్తుంది, ఇంకా వారం రోజులు యాత్ర ఉంది, ముందు మనకి ప్రతిదానికి ఇది గుర్తొస్తుంది. అందుకని చెప్పి కానీ రాముడు మాత్రం తెల్లవారుజామున చీకటిలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చెయ్యడానికి బయలుదేరాట గోదావరికి. ఆయన వెనక సీతమ్మ బయలుదేరింది, లక్ష్మణుడు బయలుదేరాడు. బయలుదేరడంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? రాముడు నడుస్తున్నాడు స్నానానికి, వెనకాతల రాముడు స్నానం చేసిన తర్వాత కట్టుకోవలసినటువంటి పొడిబట్ట, చెంబు మొదలైనవి లక్ష్మణుడు పట్టుకున్నాడు. గురువుగారు, అన్నగారు, తండ్రి ఇటువంటి పెద్దలు వెడుతున్నప్పుడు వారి వెనకాతల వెళ్ళేటప్పుడు నేర్చుకోవాలి. భర్తతో వెళ్ళేటప్పుడు నా చీర మీ భుజం మీద పడేసుకోండి అని ఆయన మీద పారేయడం, లేకపోతే కొడుకు కూడా ఆయన వెంట పెడుతూ నాన్నగారు చెంబు మీరు పట్టుకోండి, నా మీద పడతారే అని కొడుకు తండ్రికి ఇచ్చేయడం, ఇది కాదు మన సంప్రదాయం. పెద్దల వెంట నడిచి వెళ్ళడం ఎలాగో చూపించారు, ఆ చెంబు తను పట్టుకున్నాడు. అది మహర్షి రాయాలా? లక్ష్మణుడు చెంబట్టుకున్నాడు. ఎందుకది రాయడం అంటే నువ్వు నేర్చుకో. నువ్వు రేపు నీ తండ్రితో ఒక గోదావరి స్నానానికి వెడితే, ఒక కాశీ వెళ్ళి గంగ స్నానానికి వెడితే, పెద్దలతో స్నానానికి వెళ్ళేటప్పుడు వారి బట్టలు వారు కవర్లో పట్టుకోవడం కాదు, నువ్వు ఆ కవరు పట్టుకుని వారిని అనుగమించి వెళ్ళడం నేర్చుకో. లేనినాడు గంగమ్మ కూడా అసహించుకుంటుంది. పెద్దలతో వీడు స్నానానికి వచ్చే విధానం ఇదే, వీడు మళ్ళీ ఇంకో పాపం కూడా తెచ్చి నాలో కలుపుతున్నాడా అనుకుంటుంది. అందుకని ఇవి పట్టుకుని వెళ్ళాడు. అన్నగారు స్నానం చేస్తున్నారు. అన్నగారు స్నానం చేస్తుంటే అంత చల్లటి నీళ్లలో ఆ లక్ష్మణుడి యొక్క పరిశీలన దృష్టి చూడండి. సీతారాములిద్దరూ స్నానం చేయడానికి వచ్చారు, వెనక లక్ష్మణమూర్తి వెళ్ళాడు. రాముడు స్నానం చేస్తున్నాడు నీటిలో, అన్నయ్య స్నానం చేశాక తను చేస్తాడు. అందుకని ఒడ్డున నించున్నాడు. నించుని ఎంత గొప్ప మాట మాట్లాడతాడో చూడండి. ఆ మాటలలో అందం చూడండి. అసలు అయం సకాల సంప్రాప్త ప్రియోయస్తే ప్రియం వద అలంకృత ఇవాభాతి ఏన సంవత్సర శుభ. అన్నయ్య నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది అన్నయ్య అన్నాడు. మనందరికీ తెల్లవారుజామునే వెళ్ళి నదుల్లో స్నానం చేసేటప్పుడు ఇలాంటి ఋతువు వచ్చిందనుకోండి, ఈ నెలల్లో స్నానం చేయలేమండి బాబోయ్, తెల్లవారకట్టెళ్ళి నదుల్లోనూ చలి హాయిగా పొద్దున్న 8 వరకు పడుకుని 8 గంటలకి నిద్రలేస్తే ఎంత హాయిగా ఉంటుందో వేడినీళ్లు పెట్టుకు స్నానం చేస్తే అని మనం అంటాం. ప్రకృతి ప్రతిబంధకంగా నిలబడినప్పుడు అనుష్ఠానానికి ప్రతిబంధక స్వరూపంలో ఉన్నటువంటి దాన్ని గెలిచి ఈశ్వరుడి వైపుకి నిలబడ్డంలో రాముడు కృతకృత్యుడయ్యాడు. అందుకని అన్నయ్య నీకు ఇష్టమైనటువంటి కాలం వచ్చింది, ఈ ఋతువు అంటే నీకు చాలా ఇష్టం అన్నయ్య. అందుకని చూసావా ఒక్కసారి ఎక్కడ చూసినా మంచు ఎలా పడుతోందో అన్నయ్య, అన్నిటినీ మించి నీహార పరుషో లోకః పృథివీ సస్యశాలిని జలాన్యనుపభోగ్యాని శుభగో హవ్యవాహన. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహర్షి. లక్ష్మణుడితో చెప్పిస్తున్నారు. జనులందరికీ అన్నయ్య ఈ ఋతువులో ఇష్టమైంది ఏమిటో తెలుసా? సూర్యుడు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు లేస్తాం? సూర్యోదయం అయ్యాక లేస్తాం. ఎక్కడ కూర్చుంటాం? లేస్తూనే సూర్యుడికి అభిముఖంగా ఎండ ఎక్కడ పడుతోందో అక్కడికి వెళ్ళి ఓ కుర్చీ వేసుకుని ఇంకక్కడ పేపర్, ఆ పేపర్ ఒకటి పట్టుకుని 9 వరకో 10 వరకో చదివేసి 10:30కో 11కో అప్పుడు స్నానం చెయ్యాలనిపిస్తే అప్పుడు స్నానం. కానీ రాముడు చేశాడు. ఆ ఋతువులో కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం, నదీ స్నానం. అందుకని అన్నయ్య లోకమంతా ఈ ఋతువు వచ్చినప్పుడు నీటిని చూస్తే స్నానాదులు చేయడానికి భయపడుతుంది, సూర్యుడిని చూస్తే సంతోషిస్తుంది. ఎందుకని? అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డగట్టేస్తుంది అన్నయ్య. ఎంత గమ్మత్తైన మాటలు మాట్లాడాడో చూడండి. ఋషి ఎంత గొప్పగా చెప్పారో. మనం మాట అంటాం, అమ్మో
నీళ్లు చూసేటప్పటికే ఒళ్ళు గడ్డ కట్టేస్తోంది బాబోయ్ అని ఇలా అంటాం. ఏమిటి ఇంకా వాడు వెళ్ళలేదు మునగలేదు, ఇక్కడే అప్పుడే ఇలా 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 గడ్డ కట్టేస్తోంది అన్నాం. అందుకని అన్నయ్య అందరికీ ఈ సమయంలో సూర్యుడి ఇష్టం అన్నయ్య, ఒళ్ళు గడ్డ కట్టేస్తోంది అంటుంటారు. నవాగ్రయణ పూజాభి అభ్యర్చ పితృదేవతా కృతాగ్రయణకా కాలే సంతో వికట కల్మషాహ. ఈ ఋతువులో పంటలన్నీ ఇంటికి చేరుతాయి. ఇంటికి చేరడం చేత ఈ పంటలన్నిటితోటి మనకి చెయ్యవలసినటువంటి పనిని ఋషి ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాసము హేమంత ఋతువు దేనికి ప్రసిద్ధి? ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది, పంటలన్నీ ఇంటికి వస్తాయి. కొత్త పంట ఇంటికి వచ్చిన తరువాత కొత్త పంటని తను తినకూడదు. మొట్టమొదట కొత్త పంటతో దాన్ని అనువంశికంగా నువ్వు అనుభవించడానికి నీకు ఇచ్చినటువంటి వారు పితృదేవతలు ఉన్నారు. పైగా నువ్వు తిన్నటువంటి పదార్థంలోంచే కొంత భాగం పైకి తేలి వీర్యకణమై ప్రత్యుత్పత్తికి వంశం నిలబడడానికి ఉపయోగపడుతుంది. అందుకని కొత్త పంట ఇంటికి రాగానే ఆ పంటలో కొంత భాగంతో పితృదేవతల్ని ఉద్దేశించి నవాగ్రయణ పూజ అనబడేటటువంటి పూజ చెయ్యాలి. పూజ చేస్తే దానివల్ల పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే శరీరమునకున్నటువంటి పాపము తొలగుతుంది. పాపము తొలగితే సత్సంతానము కలుగుతుంది. కలిగితే వంశము వృద్ధిలోకి వస్తుంది. అందుకని అన్నయ్య ఎక్కడ చూసినా నవాగ్రయణ పూజలు జరుగుతున్నాయి. నవాగ్రయణ పూజల చేత లోకులందరూ కూడా పాపములను తొలగించుకున్న వారై ఉన్నారు. నాకు తెలిసి మరి ఇప్పుడు ఎన్ని చోట్ల కొత్త పంటతో నవాగ్రయణ పూజలు చేస్తున్నారో నాకు తెలియదు. మరి అలా నిజంగా రామాయణం మనకి చెప్పింది, వచ్చిన పంటలో కొంత భాగం పితృదేవతారాధన మనకు నవాగ్రయణ పూజకి వాడాలి అని చెప్పి, ప్రాజ్యకామా జనపద సంపన్నతర గోరసాహ విచరంతి మహాపాల యాత్రాస్థా విజిగీషవ. అన్నయ్య పల్లెల్లోనూ జానపదాల్లోనూ అందరూ పరమతృప్తితో ఉన్నారు. ఎందుకని? పంట ఇంటికి వచ్చింది. పైగా ఈ సమయంలో పశువులన్నీ పాలు విశేషంగా సమృద్ధిగా ఇస్తాయి. పాడి పంట రెండూ ఉన్నాయి. అందుకని అందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నయ్య. గ్రామాలలో ఉండేటటువంటి వాళ్ళందరూ పరమ ఆనందంగా ఉన్నారు అని ఎంత హాస్యాస్పదంగా, ఎంత అందంగా, హాస్య స్ఫోరకంగా ఒక మాట చెప్పాడో చూడండి. ఏతేహి సముపాసీన విహగా జలచారిణ నావగాహంతి సలిలం అప్రగల్భా ఇవాహవం. ఇవి నీటి పక్షులు. ఏవి? కారండవములు, సారసములు మొదలైనటువంటివి. అవి ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి, నీటిలో తేలుతుంటాయి. అన్నయ్య ఇవాళ ఈ పక్షుల్ని చూసావా? ఇవి ఎంత గమ్మత్తుగా ఉన్నాయో. ఇవన్నీ నీటిలోకి వెళ్ళటం లేదు, నీటి ఒడ్డుకొచ్చేసి రెక్కల్ని బాగా దగ్గరికి ముడిచేసుకుని వాటి ముక్కు తీసుకెళ్లి ఆ ముఖమును ఆ రెక్కల్లో ఇలా పెట్టుకుని కూర్చుని ఉన్నాయి. వీటిని చూస్తే ఏమనిపిస్తోందో తెలుసా అన్నయ్య? ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టి యుద్ధరంగం దాకా వెళ్ళి ప్రగల్భాలు చెప్పి యుద్ధరంగం వంక చూడగానే యుద్ధరంగంలోకి వెళ్ళడం మానేసి భీరువై బయట కూర్చున్న వాళ్ళే ఉన్నాయన్నయ్య ఈ పక్షులు అన్నాడు. ఎందుకని? అవి జలపక్షులు. ఎక్కడుండాలి? నీళ్లల్లో ఉండాలి. కానీ అవి నీళ్లల్లో ఉండట్లేదు, ఒడ్డున కూర్చుని అలా ముడిచిపెట్టి కూర్చున్నాయి. ఎందుకని? ఆ నీటి చల్లతనాన్ని అవి కూడా సహించలేకుండా ఉన్నాయి. అందుకని అవి కూడా నీటిలోకి వెళ్లకుండా బయట కూర్చున్నాయిట. అన్నయ్య చూసావా? అంటే ఏమిటి? నీళ్లు తెల్లవారుజామున అంత చల్లగా ఉన్నాయన్నయ్య అన్నాడు. అంటూ ఒక విచిత్రమైన మాట చెప్తాడు. అన్నయ్య ఏనుగులకి చాలా దాహం వేసింది. దాహం వేసి అవి నీళ్లు తాగుదామని ఈ నదుల దగ్గరికి వచ్చాయి. వచ్చి తొండాన్ని తీసి ఇలా తగిల్చేటప్పటికి చల్లగా తగిలేటి నీళ్లు. తగిలేటప్పటికి మన తొండం ముంచి లాగాలి కదా, లోపలికి తాగి కంఠంలో పోసుకోవాలి. ఎప్పుడైతే నీళ్లు చల్లగా తగిలాయో తొండం పైకి తీసేసేయట. దాహం మరి నీళ్లు తాగాలి కదా, అందుకని ఏం చేస్తానైట? ఆ నీళ్లు పీల్చడం మానేసి తొండాన్ని మాత్రం అలా నీటి మీద ఇలా ఆడిస్తున్నాయిట. ఎందుకని? ఎక్కడైనా ఎలా ముంచుదాం అంతా నీరు చల్లగానే ఉందని తొండంతో తడుగుతున్నాయిట తప్ప తొండం ముంచట్లేదట, నీరు తీయట్లేదట ఏనుగులు కూడా. అంటే అన్నయ్య నీళ్ళంతా చల్లగా ఉన్నాయి, కానీ రాముడు ఏం చేస్తున్నాడు? ఆ నీటిలో స్నానం చేస్తున్నాడు చక్కగాను అని అంటాడు. నప్రిత్యమనువర్తంతే మాతృకం ద్విపదా ఇతి ఖ్యాతో లోక ప్రవాదోయం భరతేనాన్యథాకృత. అన్నయ్య నాకు ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది. లోకంలో ఒక నానుడుంది.
సాధారణంగా మనుష్యులందరికీ కూడా తల్లి పోలిక వస్తుంది, తండ్రి పోలికలు తక్కువగా వస్తాయి. తల్లి పోలికలు మాత్రం విశేషంగా వస్తాయి. జంతువులకు ఒక లక్షణం ఉంటుంది, 4 కాళ్ళున్న వాటికి తల్లి పోలిక రాదు, తండ్రి పోలిక వస్తుంది. అందుకని మనుష్యులందరికీ తల్లి పోలిక ఉంటుంది అని కదా అన్నయ్య అంటారు. కానీ చిత్రం ఏమిటంటే భర్త దశరథోయాస్య సాధుశ్చ భరతస్సుత కథంను సాంబా కైకేయి తాదృశీ క్రూరశీలిని అని. భర్త గారు చూస్తే దశరథ మహారాజు గారు అంత మంచివాడు, కొడుకు చూస్తే భరతుడు చాలా మంచివాడు. అన్నయ్య భర్త మంచివాడు, కొడుకు మంచివాడు, కైకేయికి మాత్రం అంత దుష్టచారిణి, అంత దుష్టబుద్ధి కలది కదా అన్నయ్య. మన మధ్యలో ఉన్న తల్లి. ఆ అమ్మ పోలికలు భరతుడికి రాలేదేమిటన్నయ్య? తెల్లవారకట్ట పాపం నువ్వు జ్ఞాపకం వచ్చి నిన్ను విడిచిపెట్టి ఉండలేక కూడా ఇలాగే సరయూ నదిలో స్నానం చేస్తుండుంటాడు. కానీ అన్నయ్య మరి భరతుడికి అమ్మ పోలిక ఎందుకు రాలేదంటావు అని అడిగాడు. ఇప్పటిలాగా మాట్లాడినవన్నీ బాగున్నాయి, మాట్లాడి 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 చివరికి ఎక్కడికి వెళ్ళింది దృష్టి? భరతుడు రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఆ ఏర్పడినటువంటి తాపాన్ని తొలగించుకోవడానికి బ్రాహ్మీ ముహూర్తంలో సరయూ నదిలో స్నానం చేస్తూ ఉంటాడన్నటువంటి మాట కూడా అందంగా ఉంది. కానీ అందరికీ అమ్మ పోలిక వస్తే భరతుడు అంత మంచివాడు, ఆయనకి అమ్మ పోలిక రాలేదు, కైకకి మాత్రం అన్ని చెడ్డ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నయ్యా అని అడిగాడు. ఈ మాట వినేటప్పటికి రాముడు అన్నట్ట స్నానం చేస్తున్నవాడు, నతేంబా మధ్యమా తాత గర్హితవ్యా కథంచన తామే వేక్ష్వాకు నాథస్య భరతస్య కథాంకురు. లక్ష్మణ, నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు, నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా? మళ్ళీ మధ్యలో కైకమ్మని జ్ఞాపకం చేసుకుని కైకమ్మని నిందిస్తూ ఉంటావు ఎందుకు లక్ష్మణ? తప్పది, అమ్మను అలా నిందించకూడదు. నేను ఒట్టు పెట్టాను భరతుడితోటి, నా మీద సీతమ్మ మీద ఒట్టు, కైకని నిందిస్తేని. నువ్వు మళ్ళీ కైకని నిందిస్తావేరా? అలా నిందించకూడదు. అది మా తెల్లవారుజామునే అందులో కైకమ్మని తలుచుకుని మనం నిందించడమా? పొరపాటు లక్ష్మణ, ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడకు, భరతుడు గురించి మాట్లాడు, నేను పరమ సంతోషిస్తాను అని ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి. నాకు ఒక వ్యసనం కలుగుతోంది లక్ష్మణ, భరతుణ్ణి విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. అస్తమానం నాకు చిత్రకూట పర్వతం మీదకి భరతుడొచ్చి నాతో మాట్లాడినటువంటి సందర్భమే నా మనస్సులో స్ఫురిస్తోంది. స్ఫురించడం చేత అతను మాట్లాడిన మాటలు, నా యందు అతను ఆవిష్కరించినటువంటి ప్రేమ, వీటిని జ్ఞాపకానికి తెచ్చుకుంటే వెళ్ళి ఒక్కసారి భరతుణ్ణి చూడాలనుంది. అప్పుడప్పుడు నాకు ఎంత ఉద్రేకం కలుగుతోందంటే ఒక్కసారి అయోధ్యకి వెళ్ళి భరతుణ్ణి చూసి వచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను అలా వెనక్కి వెళ్ళకూడదు కదా అయోధ్యకి, అందుకని వెళ్ళలేకపోతున్నాను లక్ష్మణ. నేను భరతుడిని అంత ప్రేమిస్తున్నాను, అందుకని భరతమాత అయినటువంటి ఆ కైకమ్మని నువ్వేం అనకు అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, తప్పకుండా అన్నయ్య అని సంతోషించాడు. కృతాభిషేక సరరాజరామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర రుద్రస్సనంతి భగవానివేశ. ఎంత అందమైన శ్లోకమో చూడండి. నిజంగా రాముడు సీతమ్మ స్నానం చేసి పైకొచ్చారట, లక్ష్మణుడు కూడా స్నానం చేసి పైకొచ్చాట. స్నానం చేసి తడి బట్టలతో ముగ్గురు అక్కడ నిలబడితే మహర్షి అంటారు, గోదావరి నది ఒడ్డుకొచ్చి పార్వతీ సహితుడైనటువంటి పరమశివుడు స్నానం చేస్తే వాళ్ళిద్దరూ స్నానం చేసిన తరువాత నందికేశ్వరుడు కూడా స్నానం చేసి పక్కనొచ్చి నించుంటే గభాలనాటు వెళ్ళిన వాళ్ళకి నందికేశ్వర సహిత పార్వతీ పరమేశ్వరులు కనపడితే ఎలా ఉంటుందో ముగ్గురు అలా ఉన్నారు. నందితో ఎందుకు పోల్చినట్టు లక్ష్మణుణ్ణి? నందికి ఒక లక్షణం ఉంది. నంది సర్వకాలముల యందు శివుణ్ణే చూస్తుంది. మీరు చప్పుడు చేయండి, రోహిణీకార్తి రానివ్వండి, వర్షం పడనివ్వండి, నంది ఎప్పుడైనా బయట చాలా ఎండగా ఉందని చెప్పి ఇలా తల తిప్పడం మీరు చూశారా? ఎప్పుడూ చూడదు. ప్రపంచానికి పృష్ఠభాగాన్ని ఇస్తుంది, పరమేశ్వరుడి వంక దృష్టి పెడుతుంది. అందుకే పశువుకి పశుపతికి తేడా ఉండదు. భగవంతుణ్ణి చేరవలసినటువంటి లక్షణాన్ని కూడా మనకి చూపిస్తున్నారు. అందుకని రాముణ్ణి ఆశ్రయించి ఎప్పుడూ లక్ష్మణుడి చూపు ఎటువైపు? రాముడి వైపే.
రాముణ్ణే చూస్తుంటాడు, రాముణ్ణే పలవరిస్తూ ఉంటాడు, రాముడికే సేవ చేస్తూ ఉంటాడు, పొంగిపోతుంటాడు. అందుకని వాళ్ళ నలుగురిని చూస్తే, వాళ్ళ ముగ్గురిని చూస్తే, పార్వతీదేవి సహిత పరమశివుడు స్నానం చేసి బయటికి వచ్చిన తరువాత స్నానం చేసి పక్కన నించున్న నందికేశ్వరుడితో కలిసిన ముగ్గురు మూర్తులు దర్శనం అవుతున్నారయ్యా అన్నారు. ఈ మాట మహర్షి ఎందుకన్నారో మీరు ఆలోచించండి. ఈ సర్గలో పరమ పవిత్రమైన విషయం నడిచింది ఈశ్వరారాధన గురించి. శివ అంటే మంగళములు నిచ్చువాడు అని అర్థం. మీరు మానసికంగా ఒక్కసారి గోదావరి నది ఒడ్డున స్నానం చేసి బయటికి వచ్చి తడిబట్టలతో నిలబడి ఒళ్ళు తుడుచుకుంటున్నటువంటి రాముణ్ణి, బట్ట పిడుచుకుంటున్న సీతమ్మ తల్లిని, పక్కన నిలబడిన లక్ష్మణమూర్తిలో ఎవరిని దర్శనం చెయ్యాలి? పార్వతీదేవిని, పరమశివుణ్ణి, నందీశ్వరుణ్ణి దర్శనం చేస్తే మీరు ఏ దర్శనం చేసినట్టు? శివ కేశవ అభేద దర్శనం చేసినట్టు. ఆ అభేద దర్శనం చేత ఎవరికి మంగళం కలుగుతుంది? మనం సంధ్యావందనం చేస్తే ఏం చెప్తాం? నేను చేసి ఇవాళ పగటిపూట రాత్రిపూట నేను ఏ సుఖములను అనుభవిస్తానో వాటన్నింటినీ కూడా యథాంతరన్న పశ్యామి తథామే స్వస్తిరాయుషి, వాటినన్నింటినీ శివుడు కేశవుడు అన్న భేదం లేకుండా ఇద్దరూ ఒక్కటే అన్న భావనతో నా చేత అనుభవింపబడుగాక. శివకేశవ అభేదమైన దృష్టి ఎలా ఉండాలో రామాయణం చెప్పే మహర్షికి స్నానం చేసిన రాముల్లో పరమశివ దర్శనమైంది. మీకెందుకు అవ్వకూడదు? మీకు అయి తీరాలి. రామాయణాన్ని మీరు నమ్మింది యథార్థమైతే, రామాయణం చెప్పిన వాల్మీకి మహర్షి మీద మీకు గౌరవం ఉంటే, మీకు కూడా రాముల్లో శివుడు కనపడాలి, శివుడిలో రాముడు కనపడాలి. అది మహర్షి తీర్పు. అలా దర్శనం చేస్తే నువ్వు లక్ష్మణుడివి అవుతావు. లక్ష్మణుడంటే నంది, నంది అంటే అటువంటి దర్శనము చేత ఆనందమును పొందుతావు. శివకేశవ అభేద దృష్టిని అలవాటు చేసుకోవడం నేర్చుకో, రెండున్నాయని అనకు అని కావ్య భాషలో ఎంత అందమైన మాటనో తీసుకొచ్చి మహర్షి ఆ సర్గలో ఆవిష్కరించారు. ముగ్గురు బయలుదేరారు, ఆశ్రమాన్ని చేరుకున్నారు. చేరుకుని పరమ సంతోషంగా అక్కడ కూర్చున్నారు. రామచంద్రమూర్తి వచ్చినటువంటి ఋషులందరితోటి భగవత్ సంబంధమైనటువంటి విషయములను ప్రస్తావన చేస్తున్నాడు. ఎంతో సంతోషంగా కాలం గడుస్తోంది. మహర్షి అంటారు, తథాసీనస్య రామస్య కథా సంసక్త చేతసః తం దేశం రాక్షసి కాచి దజగామ యదృచ్ఛయా. భగవంతుని యొక్క నిర్ణయం మేరకి అక్కడికి ఒక రాక్షసి వచ్చింది అన్నారు. తనంత తానుగా విహరించడానికి వచ్చింది అని చెప్పకూడదా? అలా చెప్పరు. ఒక రాక్షసి వచ్చింది అంటే సరిపోదా అనరు. ఇలా మిగిలిన 4 ఏళ్ళు పూర్తి అయిపోయి అనుకోండి, అప్పటికి ఇంచుమించు ఇంకొక 2-3 ఏళ్ళు పూర్తయిపోయి, అందుకని ఇంకా మిగిలింది ఎంత? 1 సంవత్సరం అయిపోయింది. అయిపోతే రాముడు వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చేస్తే మరి రావణ సంహారం ఎలా జరుగుతుంది? అందుకని రామాయణం రావణాసురుడి వైపుకి నడవాలి. ఇప్పుడు రాముడు రావణుడి వైపుకి నడవడానికి కావలసినటువంటి ప్రాతిపదిక ఏది పడాలో అది భగవంతుని యొక్క నిర్ణయం మేరకు పడుతోంది ప్రాతిపదిక. అందుకని వచ్చింది శూర్పణఖ. కాబట్టి ఇప్పుడు శూర్పణఖ రావడం దేనికి వెడుతుంది? రామరావణ సంగ్రామము వైపుకి దారి తీస్తుంది. అందుకని బీజం పడుతోంది. మీకు ఒక రోజున నేను విజ్ఞాపన చేశాను, రామాయణం ఎప్పుడు అయిపోతుందని మీరు అనుకుంటారో అప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి పొడిగిస్తుంది. ఇక్కడ రామాయణం ఇంచుమించు అయిపోయింది. ఎందుకంటే శూర్పణఖ రాలేదనుకోండి, అయిపోయింది 14 ఏళ్ళు. సీతారామ లక్ష్మణులు వెనక్కి వచ్చేస్తారు, పట్టాభిషేకం అయిపోతుంది, అయిపోయింది. ఇంకా మరి రాముడు దండకారణ్యానికి వెళ్ళవలసిన అవసరం లేదు. మరి ఎలా అవుతుంది రావణ సంహారం? అటువైపు నడవాలి రామాయణం. మీకు అలా సంతోషముగా ఉన్నారు అన్నారనుకోండి, ఇంక తర్వాత కిష్కింధకాండ లేదు, సుందరకాండ లేదు, యుద్ధకాండ లేదు. ఏ కాండ ఉంది? దీని తర్వాత పట్టాభిషేక సర్గత పేరుమే. అందుకని ఇంక 42 రోజులు రామాయణం ఏమిటి? అంతే, ఇవాళతో రామాయణం అయిపోతుంది. కానీ ఈ రామాయణాన్ని 42 రోజులకి తీసుకెడుతున్నది ఎవరు? శూర్పణఖ. అంటే దాని అర్థం ఏమిటి? శూర్పణఖ వచ్చి నాకు చెప్పిందని కాదు నా ఉద్దేశం, 42 రోజులు చెప్పమని. ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని పొడిగిస్తూ ఉంటుంది, పొడిగించి అటువైపుకి తిప్పుతుంది. అందుకని ఇది ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహర్షి. అందుచేత దైవము యొక్క నిర్దేశము మేరకు రాక్షసి ఒకటే అక్కడికి వచ్చింది. వచ్చి చూసింది రాముణ్ణి. ఎలా ఉన్నట్ట రాముడు? సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్య అతీవ ప్రియదర్శనం
గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివవ్యం జనాన్వితం రామమిందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత.